Hi, today we are going to solve second equation, second problem. Welcome to Stalin TV. The problem is like 2x square plus x minus x is equal to 0. Okay, this is we need to solve. Find the x values. We need to find x values. ఏం లేదండి, ఈక్వేషన్ ఇట్లా ఇచ్చారు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. దీనికి మనము ఏం చేయాలంటే ఎక్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనము? స్టెప్ 1 వాట్ ఆల్రెడీ అర్లియర్ ఈక్వేషన్ ఇంతకుముందు ఈక్వేషన్లో సాల్వ్ చేసేట్టుగా ఆల్రెడీ చెప్పిన ఏం చేయాలి మనము? ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టాంట్ తోటి మల్టిప్లై చేయాలి. Multiply x square coefficient with constant. What is that? 2 into 6, that is equal to 12. మనకి ఇక్కడ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 12 యొక్క ఫ్యాక్టర్స్ ఎట్లా వస్తాయి? 4 into 3 or 3 into 4, 4 into 3 same only, right? 4 into 3 or 3 into same only. 2 into 6, right? 12 into 1. Anything left? No, right? No. Yeah. మనకి 4,3 ఉపయోగించి కానీ 2,6 ఉపయోగించి కానీ 12,1 ఉపయోగించి కానీ మనం ఇక్కడ 1x రావాలి. అంటే 1x అంటే x రావాలి. ఎట్లా రాయించుతుంది? ఇప్పుడు మనకి 1x 4x మైనస్ 3x రాసానికి ఏమొస్తుంది? 1x ఆర్ x, రైట్? సపోజ్ ఇది మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏమని? 4x మైనస్ 3x. ఈ ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ స్టెప్ మనం దీన్ని మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ అంతే, దీని వాల్యూస్ ఓకే. ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేసిన తర్వాత ఈ ఎక్స్ ఓకే, మళ్ళీ తర్వాత అవుతుంటారు. ఇప్పుడు ఈ రెండిట్లో కానీ ప్లస్ కానీ మైనస్ కానీ యాడ్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది? 6 మైనస్ 2 ఏమో 4x వస్తుంది. 6x మైనస్ 2x ఏమొస్తుంది మనకి? 4x వస్తుంది. ఇది సాటిస్ఫై కాలేదు. ఇది 12x మైనస్ x 1x హౌ మచ్? 11x. దిస్ ఆల్సో నాట్ సాటిస్ఫై. సో మనకి ఏం సాటిస్ఫై అవుతుందంటే ఇది ఒకటి సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేసాము? దీన్ని మల్టిప్లై చేసాము. ఈ ఎక్స్ యొక్క ప్లేస్లో ఏం రాయొచ్చు మనము? ఎట్లా రాయొచ్చు? ఎక్స్ని ఈ ఎక్స్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తున్నాం. ఎట్లా రాయొచ్చు? 4x మైనస్ 3x ఓవర్ దట్స్ ఆల్. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? 2x స్క్వేర్ చేస్తున్నాను, దీన్ని రిప్లేస్ చేస్తున్నాను. ఎట్లా? 4x 4 ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ మైనస్ 3x మైనస్ 6 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ స్టెప్లో కామన్గా ఏముందో అది తీసుకురావాలి బయటికి. ఓకే, ఇప్పుడు 2x స్క్వేర్, రైట్? దీన్ని ఎట్లా రాయొచ్చు? 2 into x into this is x. 2 into x into x. X square means multiply 2 times. X cube means multiply 3 times. That's it. Plus 4 into this 4 how can write? 2 into 2 into x. Right? Okay. Minus 3 into x. ఈ 6ని ఎట్లా రాయొచ్చు? మైనస్ 3 ఇంటూ 2, రైట్? ఈ 6 మైనస్ 6 ఎట్లా రాయొచ్చు? మైనస్ 3 ఇంటూ 2. వీ క్యాన్ రైట్ మైనస్ 2 ఇంటూ 3. దట్స్ ఆల్సో ఫైన్. ఓకే, మైనస్ 3 ఇంటూ 2 ఓకే. ఓకే, ఎందుకు మైనస్ 3 అంటే ఇక్కడ మైనస్ 3 కామన్ ఉంది కాబట్టి నేను మైనస్ 3 రాశా అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? దీంట్లో ఏం కామన్ ఉందబ్బా? ఈ రెండు తీసుకుంటే ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే ఏం కామన్గా ఉంది? 2 కామన్ ఉంది, ఎక్స్ కామన్ ఉంది. సారీ, ఎక్స్ ఇయర్ 2 is there, 2x is common. So I am taking outside 2 into x into this bracket. వాట్ ఈస్ లెఫ్ట్ హియర్? మనకి ఇక్కడ ఏముంది? ఇంకా మిగిలిండేది ఇది ఒక్కటే మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? ఇది మిగిలింది. బై మిస్టేక్ అది క్యాన్సిల్ చేసి అది కాదు.
ఓకే, ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఈ రెండిట్లో ఏం మిగిలింది? సారీ, ఈ రెండిట్లో కామన్ ఏముంది? -3 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? ప్లస్ ఎక్స్, రైట్? డోంట్ రైట్ టు ఎక్స్, ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏం మిగిలింది? +2 ఈక్వల్ టు 0. ఓకే, ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది మనకు? ఎక్స్ ప్లస్ 2 కామన్. సో నేను ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్ 2, దిస్ ఇస్ సెకండ్ స్టెప్. ఇది కామన్ రాసేది, ఇది సెకండ్ స్టెప్. ఇది ఫస్ట్ స్టెప్ మల్టిప్లై చేసేది, ఇది సెకండ్ స్టెప్. ఎంత కామన్ బయట తీసేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ 2 తీసుకున్న అవుట్ సైడ్. ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 2x - 3 ఈక్వల్ టు 0. ఇది సెకండ్ స్టెప్ ఓవర్. ఈ థర్డ్ స్టెప్లో ఏం రాయాలంటే ఇది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ లేదంటే ఇది మొత్తం 0 అంటే ఇది ఒక మల్టిప్లికేషన్. సపోజ్ ఎక్స్ ప్లస్ 2 కానీ 0, సో 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0, రైట్? సపోజ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ 0 అయింది, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 0 0 అవుతుంది, రైట్? ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 0 అవుతుంది. సో ఐఎమ్ రైటింగ్ 0 హియర్. 2x - 3 ఇంటూ దిస్ ఆల్సో వన్ వే, రైట్? సో 2x - 3 0. సో నేను +2 ఈ పక్క పంపిస్తే ఏమవుతుంది? -2. సో x ఈజ్ ఈక్వల్ టు -2. దిస్ ఈజ్ వన్ ఆన్సర్. సెకండ్ 2x - 3, రైట్? ఎప్పుడు ఏం చేయాలి? దీన్ని అటు సైడ్ పంపాలి. ఎప్పుడు ఏమవుతుంది? +3 అవుతుంది. 2x ఈక్వల్ టు +3. ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3/2. దిస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. సారీ, పవర్ సడన్గా వెళ్ళిపోయింది, దానివల్ల లైట్ సరిగ్గా రాలేదు. ఏం లేదండి, ఫస్ట్ ఏం చేయాలి? మనము దీన్ని ఏం చేయాలి? x² కోఎఫిషియెంట్ని, కాన్స్టాంట్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన రిజల్ట్, ఇక్కడ రిజల్ట్ ఏముంది? 12 వచ్చింది. ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 4 × 3, దట్ ఈస్ 4. ఈ ఫ్యాక్టర్స్ ఉపయోగించి ఎక్స్ని రిప్లేస్ చేయాలి. ఇప్పుడు 4x - 3x రాస్తేనే మనకి దీన్ని రాస్తుంది, ఎక్స్ వస్తుంది. అందువల్ల ఎక్స్లో ఏం చేస్తున్నాను? 4x - 3xని రిప్లేస్ చేస్తున్నాను. 2x² 4x - 3x -6. ఇది ఓకే. పవర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఏం దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫస్ట్ స్టెప్ రాసిన తర్వాత దీన్ని ఎక్స్ యొక్క దాన్ని ఇట్లా ఏ విధంగా రిప్లేస్ చేయాలి. ఇది చేసినాం. ఆ తర్వాత కామన్గా ఏముంది అంటే సేమ్గా ఏముందో దాన్ని బయట తీసుకురావాలి. ఇప్పుడు 2 × x, 2x అని రాయొచ్చు, 2 × x × x రాయొచ్చు. సేమ్ 4ని ఎట్లా రాయొచ్చు? 2 × 2 × x. -3ని ఎట్లా రాయొచ్చు? -3 × x. -6ని ఎట్లా రాయొచ్చు? -3 × 2 ఆర్ -2 - 3 ఆల్సో రాయొచ్చు. ఓకే, -2 × 3 ఆల్సో రాయొచ్చు. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు 2 × దీంట్లో కామన్ ఏముంది? 2x కామన్. సో నేను దీన్ని అవుట్ తీసుకుంటున్నా. మిగిలిన దీన్ని రాస్తాను. ఇక్కడ -3 కామన్ ఉంది కాబట్టి దీన్ని రాసుకుని మిగిలిన రాస్తాను. ఇట్లా వచ్చిన తర్వాత స్టెప్ 3 x + 2 = 0. సో 0 అంటే ఎనీథింగ్ 0, రైట్? 0 ఎనీథింగ్. సపోజ్ ఇది 0 అయింది అనుకోండి, అంతా 0 అయిపోయింది, మొత్తం అంతా 0 అయిపోయింది అనుకో, ఇంటూ దిస్ ఏమైతే 0 అవుతుంది. సో అందుకే x + 2 = 0. ఇది ఒక పాసిబుల్. సపోజ్ ఇది ఒక్కటే 0 అయింది, ఇది 0 కాదు అనుకో, దీన్ని అప్పుడు ఏం చేస్తాం? దీని అంతా 0 వస్తుంది. అప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. 2x - 3, 2x = 3, x = 3/2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.